అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. రబీఉల్ అవ్వల్ నెల ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఇది 3వ నెల. ఈ నెల ముస్లింలకు ఎంతో పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనది. ముఖ్యంగా అరబిక్ భాషలో రబీ అంటే వసంతం అని, అల్ అవ్వల్ అంటే మొదటిది అని, అంటే అర్థం మొదటి వసంతం అని దీని యొక్క అర్థం. చారిత్రక పరంగా చూసినట్లయితే ఈ యొక్క నెలలో రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ మరియు మస్జిదే కుబా నిర్మాణం మరియు మదీనాలో మొదటి జుమ్మా ఈ నెలలో ప్రారంభమయ్యాయని చెప్తారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళిన ప్రయాణం ఈ నెలలోనే పూర్తయిందని, మస్జిదే కుబా నిర్మాణం ఇస్లాం చరిత్రలో మొట్టమొదటి మసీద్ కుబా మస్జిద్ యొక్క పునాది ఈ నెలలోనే పడింది అని, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా చేరుకున్నాక మొదటి శుక్రవారం ప్రార్థన కూడా ఈ నెలలోనే ప్రారంభమైందని చారిత్రకంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ నెలలో ముఖ్యంగా అబద్ధం చెప్పకూడదు, పొరుగువారితో మర్యాదగా ప్రవర్తించాలి. పొరుగువారు ఎవరైనా ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా అందరితో మంచిగా మర్యాదగా ఉండాలి, క్రమశిక్షణతో కూడిన జీవితం గడపాలి. ఎందుకంటే తనను హింసించిన వారిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు క్షమించేవారు. అటువంటి గుణం మనం కలిగి ఉండాలి. ఆయన ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉండేవారు. అవి తెలుసుకొని వాటి ప్రకారం జీవిస్తూ మనం దేవుణ్ణి అల్లాని ఆరాధించాలి. మరియు మూగజీవుల పట్ల కూడా చూపాల్సిన దయ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బోధనలు ఎన్నో ఉన్నాయి. ఒక చెట్టు నాటడం కూడా పుణ్యకార్యంగా చెప్పడం జరిగింది. ఒక కుక్కకు నీళ్లు తాగిపోయడం, ఒక పిల్లికి నీళ్లు తాగిపోయడం కూడా పుణ్యకార్యంగా చెప్పడం జరిగింది. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మనం ప్రేమిస్తున్నామనంటే కేవలం అది నోటితో కాదు, ఆయన చూపించిన హావభావాలు, ఆయన చేయమన్నవి చేయాలి, చేయొద్దన్నవి చేయకూడదు అనే విషయం గుర్తుపెట్టుకొని ఆయన యొక్క నడవడికల్లో ఆయన చెప్పిన పద్ధతిలో జీవించడం కోసం ప్రయత్నించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెలలోనే మదీనాలో అడుగుపెట్టారు. అప్పటి వరకు యస్రిబ్ అని పిలువబడే ఆ యొక్క నగరం మదీనా నగరం ఆయన యొక్క రాకతో మదీనతుల్ నబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నగరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ నెలలో మరి ఈ యొక్క ఎక్కువగా దరూదు చదవడం కోసం మరియు ప్రత్యేకమైన దేవుడికి ఎన్నో దువాలు చేస్తూ ఉంటారు అల్లాకి. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అంతిమయాత్ర వఫాత్ చారిత్రక ఆధారాల ప్రకారం రబీఉల్ అవ్వల్ 12వ తేదీనే ప్రవక్త గారు ఈ లోకాన్ని విడిచిపెట్టారని కొంతమంది చెప్తూ ఉంటారు అల్లావాలం. మరి కొంతమంది పండితులు మాత్రం ఆయన పుట్టిన తేదీల్లో మరియు ఆయనని మరణించిన తేదీల్లో ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ సరైన ఆధారాలు కొంతమంది ఉన్నాయని చెప్తున్నారు, కొంతమంది లేవని చెప్తున్నారు. అల్లావాలం దీంట్లో నిజమెంతో అల్లాకు మాత్రమే తెలుసు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఎవరైతే నా యొక్క సున్నతును ప్రేమిస్తారో వారు నన్ను ప్రేమిస్తూ ఉన్నట్లే, నన్ను ప్రేమించిన వారు స్వర్గంలో నాతో పాటు ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రేమించడం, ఆయన అనుసరించడం, ఆయన హీరోగా చేసుకోవడం అంటే ఆయన యొక్క వేషధారణ, ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క చేతలు మరి ఆ విధంగా మనం నిజంగా ఉన్నాయా? కేవలం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మరి పండుగ లెక్క చేసుకుంటున్నాం, లేదా ఇంకేదో ఏదో పర్వదినం అని చెప్పి చేసుకుంటున్నాం. కానీ మన జీవితం, మన యొక్క మాటలు, చేతలు, వ్యాపారాలు, బిజినెస్లు, జాబులు, ఆరాధనలు, ప్రతిరోజు 5 నమాజుల విషయంలో కానీ, ఇంట్లో పెండ్లి విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, హలాల్ రోజీ రోటీ విషయంలో కానీ మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నత పద్ధతి ప్రకారం ఉన్నామా? మన యొక్క ఇంటి చుట్టుపక్కల ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే అందరితో మనం మంచిగా ఉన్నామా లేదా? మనం ప్రజలకు హాని కలిగించకుండా మంచిగా జీవిస్తున్నామా లేదా? ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితంలో, ఆదర్శంలో మనకి ఉన్నాయి. మరి నిజంగా ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతును ప్రేమిస్తారో వారే నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించిన వారు స్వర్గంలో నాతో పాటు ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి వాక్యంని మనం గుర్తు చేసుకోవాలి. మరియు తన పొరుగువాడు ఆకలితో ఉండగా తాను మాత్రం కడుపు నిండా తినేవాడు విశ్వాసి అంటే ముస్లిం కాలేడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి వాక్యం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు? ఇతర మతాల వారి పట్ల మరియు శత్రువుల పట్ల చూపిన గౌరవం గురించి చెప్పడం వల్ల సమాజంలో మంచి సందేశం వెళ్తుంది. ముఖ్యంగా మదీనా ఒప్పందం గురించి వివరించడం చాలా అవసరం.
అందుకే ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా అందరితో మంచిగా కలిసిమెలిసి జీవించాలి. ఇతరులు ఆరాధిస్తున్న వాటిని తిట్టవద్దు, వాటిని హేళన చేయవద్దని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఖురాన్లో అయితే ప్రత్యేకంగా ఆయతే ఉంది, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇతరులందరినీ గౌరవించాలి, వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా సరే. మరియు ముస్లింలు కూడా జమాతులుగా ముక్కచెక్కలుగా విడిపోకుండా అందరూ కూడా కలిసిమెలిసి జీవించడం కోసం ప్రయత్నించాలి. అందరూ కూడా ఆదాం సంతానమే. అందరం కూడా అబ్రహాం యొక్క ధర్మాన్ని, ఇబ్రాహీం గారి యొక్క ధర్మాన్ని ఫాలో అవుతున్న వారమే. మనందరికీ దేవుడు సృష్టికర్త ఒకే ఒకడు. మనందరికీ ఖురాన్ ఒకటే. మనందరికీ మక్కా, మదీనా మరియు కాబా, నమాజ్, కిబ్లా అందరికీ నమాజ్ పద్ధతి ఒకే ఒకటి. అల్హమ్దులిల్లా. ఖురాన్ ఒకటే, సున్నత్ ఒకటే. అల్హమ్దులిల్లా. ప్రళయ దినం, తీర్పు దినం ఉంది అని, మరియు ప్రవక్తలు, దూతలు, గ్రంథాలు ఉన్నాయని, అంతిమ దినం అనేది ఉంది అని, జడ్జిమెంట్ డే ఉంది అని, మరియు తక్దీర్ అనేది ఉంది అని మనందరం కూడా ఒకటే అకేదాపై ఉన్నాం. అల్హమ్దులిల్లా. అల్లా మనందరికీ కూడా మనందరి యొక్క పాపాలను క్షమించి మనందరికీ నరకం నుంచి రక్షించి మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించాలని నేను మనందరి తరపున ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో అటువంటి దేవుని యొక్క దాసులందరి తరపున నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.